ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ గారిపైన మరియు ఇతర 17 మంది పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది నిన్న బెంగళూరులో. దీనికి సంబంధించి బెంగళూరు సెషన్స్ కోర్ట్ ఆర్డర్ మేరకు బెంగళూరులో ఈ కేసు నమోదైందనమాట. అసలు ఈ కేసు ఎందుకు నమోదైంది? ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి గల కారణాలేంటి? 2014లో దుర్గప్ప అనే ఎంప్లాయీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఫ్యాకల్టీగా పనిచేసేవాళ్ళు అనమాట. ఆయన పైన హనీ ట్రాపింగ్ జరిగిందని, ఆయన పైన క్యాస్టిస్ట్ రిమార్క్స్ తో ఆయన చాలా అమానవీయంగా చూసారని చెప్పి, ఆయన చాలా అవమానించారని చెప్పి, హరాస్ చేశారని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తున్నారు, ఎలిగేషన్స్ వేస్తున్నారు అనమాట. గోపాలకృష్ణన్ గారు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్, ఐఏఎస్సి బోర్డ్ ట్రస్టీ కూడా అనమాట. సో ఆయన ద్వారా ఇది జరిగిందని చెప్పి, ఆయనతో పాటు 17 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఇప్పుడు ఆయన పైన కేసు పెట్టారనమాట. వాళ్ళందరిపైన కేసు పెట్టారు. అయితే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. దానిలో బెయిల్ రావటం చాలా కష్టం, అంత తేలిక కాదు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని 1989లో ఒక యాక్ట్ ఉందనమాట. దానికి సంబంధించి క్యాస్టిస్ట్ రిమార్క్స్ చేసిన, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చేసిన కేసు పెట్టొచ్చు.